దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గత వారం మనం ఏం వాక్యం చూసాము? స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ అనేది మనం గమనించాము. స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్కి ఫర్దర్గా మనకి ఈ ఒబీడియన్స్ మనం నేర్చుకోవాలన్నా, ఆ స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ మనం అర్థం చేసుకోవాలన్నా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. కొన్ని తెలుసుకోవాల్సినవి కూడా మనకి చాలా, మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకి స్పష్టత ఉండాలి. మనం దేవుని సిలువని ఎప్పుడు కూడా ఈస్టరు, గుడ్ ఫ్రైడే దృష్టిలోనే చూస్తాము. తర్వాత క్రీస్తు అక్కడ చనిపోయినట్టు అక్కడ ఆయన సఫరింగ్ అనేది చూస్తాం. కానీ క్రీస్తు సఫరింగ్ కంటే క్రీస్తు సంబంధించిన ఈస్టరు, గుడ్ ఫ్రైడే కంటే క్రాసు మనకిచ్చే హోప్ చాలా ఎక్కువ ఉంటుంది. మనల్ని దేవుని సిలువ మనల్ని ఎక్కువగా కట్టింది. ఏ విధంగా కట్టిందంటే మనకేం చూపించింది? దాంట్లో గెలుపు, విక్టరీ చూపించింది. దేవుని సిలువ వలన మనం ఎన్నో సిట్యువేషన్స్, ఎన్నో మన జీవితాల్లో ఉన్న విషయాల్ని మనం గెలిచాము. దేనివల్ల? దేవుని సిలువ వల్లనే మనం గెలిచాము. గెలుపు పొందుతూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ప్రతి విషయంలో మనం ఎందుకు గెలుపు పొందగలుగుతున్నాం అంటే మరి ముఖ్యంగా ఆ దేవుని క్రాస్ అనేది మనల్ని గెలిపిస్తూ ఉంది. ఇదే కాకుండా దేవుని క్రాస్ వలన కూడా మనలో ఒక హోప్ అంటే ఏంటంటే నిరీక్షణ కూడా మనలో బిల్డ్ అవుతూనే వచ్చింది. నిరీక్షణతో పాటు విశ్వాసం కూడా ఆ క్రాస్ వల్లనే మనం బిల్డ్ చేసుకుంటూనే ఉన్నాం. మనం ఆ నిరీక్షణ, ఫెయిత్ వలన కూడా మనం ఎంతోగానో మనం బలపరచబడుతున్నాం. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఎక్కువగా పనిచేస్తూనే ఉన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ ఆల్సో ఎగ్జిస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దిస్ క్రాస్ ఓన్లీ. ఎందుకంటే ఈ క్రాస్ ఫుల్ఫిల్మెంట్ అవటానికి, ఈ క్రాసు కంప్లీట్ అవ్వాలంటే దేవుని సిలువ ఏమేమి కలిసి ఉందంటే అక్కడ తండ్రి కలిసి ఉన్నాడు, కుమారుడు కలిసి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నాడు. ఈ సిలువ జయించక ముందు తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు, వదిలేస్తాడు క్రాస్ని, క్రీస్తుని. కాబట్టి జయించగలుగుతానికి ప్రయాసపడి జయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడును యేసు ప్రభు మాత్రమే కలిసి జయించారు. అర్థమైందండి? సిలువని జయించారు. ఆ సిలువని జయించిన విక్టరీ మనకు ఎక్కడ కనబడుతుంది? ఆయన రిజరక్షన్లో కనబడుతుంది. ఆయన పునరుద్ధానంలో మనకి ఆ విక్టరీ కనబడుతుంది. కాబట్టి క్రాస్ సిగ్నిఫికెన్సు క్రైస్తవులకి ఏదో సఫరింగు, మాకు ఇది కష్టము, మాకు ఇది ఇబ్బంది, క్రీస్తు ఈ క్రాసు, ఈ కష్టంలో నుండి బయటకు వెళ్ళాడు అనుకుంటాం. కానీ క్రాస్ అనేది మనల్ని ఎప్పుడో విడుదల చేస్తుంది. ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ రిడెంప్షన్. 3:16 రిడెంప్షన్లో ఎక్కడ? జాన్ 3:16 స్పష్టంగా క్రీస్తు యెహోవా దేవుడు మనకి బయలుపరిచింది ఏంటంటే ఆయన ప్రియ కుమారుడు మన కోసం రిడెంప్షన్, మనల్ని అన్నిటి నుండి కూడా బయటికి లాగుతానికి, అన్ని స్థితి నుండి మనల్ని ఏదైతే ఆదాము అవ్వ తొక్కేశారో, ఏ స్థితి నుండి అయితే మనం బయటికి రాలేనటువంటి స్థితి నుండి బయటికి తెస్తానికి దేవుడు జగత్ పునాదులు వేయమునిపై వేసిన ఇది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక వలన మనం పొందుకుంది ఎక్కువ, పోగొట్టుకుంది తక్కువ. అర్థమైందండి? ప్లస్ ఈ క్రాస్ వల్లనే మన జీవితంలో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి. మన మార్పు కూడా ఈ క్రాస్ వల్లనే. ఈ క్రాస్ వల్లనే మనకి ఏమొచ్చిందంటే ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఈ క్రాస్ వలన మనం ఫర్గివ్నెస్ అనేది నేర్చుకున్నాం. ఈ క్రాస్ వలన చెడు మీద మనం విక్టరీ నేర్చుకున్నాం కదా. ఎట్లా? ఫర్గివ్నెస్ కూడా మనకు వచ్చింది. ఎఫిషియన్స్ 1:7 కొలెషన్స్ 1:14 చదవండి. 1:7 నైనా. దేవుని కృపా మహాదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. We have not only received forgiveness, we have also learned how to forgive. హల్లెలూయా, స్తోత్రం. కొలెషన్స్ 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇప్పుడు క్రాస్ అనేది మనకి ఒక గేట్వే అంటే క్రాస్ ద్వారానే మనకి మార్గము. దేనికి? ఇటర్నల్ లైఫ్కి.
ఇటర్నల్ లైఫ్కి నేను ఇలాగ వెళ్ళిపోతాను అలాగ వెళ్ళిపోతాను కాదు. సిలువ నుండే నీ మార్గము ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఫర్ ద గేట్వే ఫర్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ విక్టరీ క్రాస్ అనేదే మన దారి, అదే దారి, రహదారి అనమాట. దేనికి? ఇటర్నల్ లైఫ్కి. ఇటర్నల్ లైఫ్కి నువ్వు వెళ్ళిపోతున్నావు అని సిలువని సంపూర్ణంగా నువ్వు కనుక్కోలేకపోతే, సిలువని ఆయన ఎలా పొందుకున్నాడో అన్నది నువ్వు తెలుసుకోలేకపోతే, అది మన క్రైస్తవ సాక్ష్యానికి, క్రైస్తవ విశ్వాసానికి మనం చాలా తక్కువలో ఉన్నాము అన్న అవగాహన మనకి తెలిసి వస్తుంది. సిలువని ఆయన దాటాడు అంటే ఈ దినాన్న క్రీస్తు దాటి మనకి రక్షణ, ఫర్గివ్నెస్, హోపు, రిడమ్షను, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ఇచ్చాడంటే మరి అది కూడా మనం కూడా దాన్ని ఎలాగ దాటాడో తెలుసుకోవాలి. దాన్ని మనం ఎలాగ దాటాలి అనే అనుభూతి కూడా మనకు ఉండాలి. మీకు అర్థమైంది? అది ఉంటేనే కానీ మనం నిత్య జీవితం మనం పొందుకుంటానికి కూడా కొద్దిగా కష్టమైన విషయం. అంటే ఏంటంటే ఏదో గ్రేస్ ప్రకారం వెళ్ళిపోయినట్టే తప్ప క్రీస్తుని కానీ దేవుని ప్రణాళికను కానీ సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేదు అన్నది ఒక నాట్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ అనుకోండి, ఒక వే ఆఫ్ లైఫ్. సో గెయినింగ్ ద క్రాస్, వాకింగ్ బియాండ్ ద క్రాస్ అంటే బియాండ్ ద క్రాస్ ఏం వాక్ చేస్తాను? బియాండ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. సాల్వేషన్ దాటి నువ్వు బతకాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నీకు కావాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దాటుతావో, మన థియాలజీలో ఏం చెప్తుంది? సిలువ ద్వారా నీకు దొరికేదేంటి? దేవుని ప్రేమ, దేవుని కృప, గ్రేస్ అనేది నువ్వు పొందుకున్నావు అని చెప్తుంది. దేంట్లో రోమన్స్ 5:8 మనకి స్పష్టంగా చెప్తుంటుంది. ఏమని చెప్తుంటుంది? చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. సో ఏం చెప్తున్నాడు? హియర్ ఈజ్ వేర్ యు విల్ రిసీవ్ యువర్ లవ్ అండ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. అర్థమైందండి? క్రాస్లో థియాలజీ చెప్తూ ఉంటుంది. థియాలజీ ఇంకొక విషయం ఏం చెప్తుంటుంది? రికన్సిలియేషన్ అని చెప్తూ ఉంటుంది. అర్థమైందండి? విశ్వాసం ఇంకొక విధంగా చెప్తూ ఉంటుంది. అర్థమైంది? అర్థం చేసుకొని క్రీస్తు సిలువను చేసుకున్నవాడు ఒక విధంగా ఆలోచిస్తుంటాడు. థియాలజీ చేసినవాడు ఇంకొక 2-3 ఆస్పెక్ట్స్లోనే వాడు ఆగిపోయి ఉంటాడు. కానీ పర్సనల్ అనుభూతి ఉన్నవాడు ఇంకా ఎన్నో యాంగిల్స్, ఎన్నో ఆస్పెక్ట్స్, నీలో ఉన్న నూతన జీవితం, నూతన పరచబడింది, ఇవన్నీ కూడా నువ్వు అనుభూతిలో నుండి వెళ్ళిపోతూనే ఉంటావు. రికన్సిలియేషన్ చేసుకున్నాడు అంటావు. దేవుడు థియాలజీలో ఏం చెప్తాడంటే నీకు ఒక మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ ఇచ్చాడు అంటాడు. ఏమి ఇచ్చాడు నీకు? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అంటే పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తాం, పొరుగువాడిని నువ్వు క్షమిస్తాం, పొరుగువాడి నుండి వెళ్తాం అనేదే నీకు ఇచ్చిన దేవుడి సేవ. అదే నీ మినిస్ట్రీ. అది బేసిక్ మినిస్ట్రీ నువ్వు చేయగలిగితే సిలువ దాకా నువ్వు చేరేవు అన్నది ఒక నమ్మకం. నువ్వు మనిషిని క్షమించలేవు, మనిషిని ప్రేమించలేవు, మనిషిని నువ్వు అర్థం చేసుకోలేవు, మనిషి ఆలోచన విధానంగా నీ లైఫ్లో నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ కాలేనప్పుడు నువ్వు దానిని ఫుల్ఫిల్మెంట్ అనేది సిలువ నీ జీవితంలో లేదు అన్నది బేసిక్ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్లోనే నీకు అర్థమైపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలువ ద్వారా నువ్వు గ్రేసు, దేవుని ప్రేమ పొందుకుంటమే కాకుండా రికన్సిలియేషను, ఆయన నీతోని సమాధానం పడతాము, నువ్వు ఇతరులతో సమాధానం పడతామే కాకుండా నువ్వు అప్లికేషన్ ఆఫ్ యువర్ లైఫ్లో ముఖ్యమైనది ఏంటంటే నీలో న్యూ లైఫ్ బిగిన్ అవ్వాలి. నీలో ఆ నూతనతనం మనుషులకి కనబడాలి. అంటే నువ్వు క్రీస్తులో నూతన పరచబడ్డావు అన్నది ఆ సిలువే నీకు సాక్ష్యంగా చెప్తూ ఉంటుంది. 2 కొరింథీయున్స్ 5:17 ఉంటుంది, గలేషియన్స్ 2:20 కూడా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి క్రీస్తుని ధరిస్తామంటే క్రీస్తుని ధరించినప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు క్రీస్తు సిలువను కూడా నువ్వు ధరిస్తున్నావు. అర్థమైందండి? క్రీస్తులో ఉన్న హ్యాపీనెస్, క్రీస్తులో ఉన్న జాయ్నే ధరిస్తాం కాదు, క్రీస్తులో నుండి ఉన్న సఫరింగ్ను కూడా నువ్వు నీ ఆత్మీయ రూపులో నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడే నీలో న్యూనెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అర్థమైందండి? ఈ న్యూనెస్ ఆఫ్ లైఫ్ నీకు ఏం యాడ్ చేస్తుంది? ద స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ అనేది నీకు వస్తుంది, ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది, మనుషులకి సేవ చేయాలి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ ఏంటది?
నిన్ను బలపరుస్తాము, నీలో కొత్త శక్తులు ఇస్తాము. నిన్ను బలపరిచేది దేవుని సిలువ. ఈ దేవుని సిలువను నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీలో కావాల్సిన గ్రోత్ ఆటోమేటిక్గా కనబడుతూ ఉంటుంది. ఏ గ్రోత్? ఆత్మీయ గ్రోత్ కనబడుతూ ఉంటుంది. జీసస్ క్యారెక్టర్ నీలో కనబడుతుంటుంది. నీలో క్రీస్తు సంపూర్ణంగా కనబడుతూ ఉంటాడు. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు మాట్లాడే విధానంలో, ప్రతి దాంట్లో కూడా క్రీస్తు సాక్ష్యం కనబడుతూ ఉంటుంది. ఇదే కాకుండా క్రీస్తులో ఉన్న ఏదైతే పీస్ ఉన్నదో ఆ పీస్ కూడా మనుషులకు కనబడుతుంటుంది. క్రీస్తులో ఉన్న రైచియస్నెస్ నువ్వు పొందుకొని ఉంటావు. ఆ రైచియస్నెస్ల నుండి నీకు రాబోయేది ఏంటి? దేవుని శాంతి, సమాధానము కనబడుతూ ఉంటుంది. కాబట్టి క్రాస్ అనేది మనం ఏదో మామూలుగా చూస్తాము, దేవుని సింబలు, క్రైస్తవుల సింబం అంటాం కాదు. ఆ సింబల్కి నీకు ఒక ఆత్మీయ అనుభూతి ఉండాలి, ఆత్మీయ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రాస్ అనేది నీ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో నువ్వు సిలువను దాటితే కానీ నువ్వు మేనిఫెస్టేషన్లోకి రావు. అర్థమైందండి? సిలువను నువ్వు దాటలేదు, కానీ నీ జీవితాల్లో, అందరి జీవితాల్లో నువ్వు ఏదో మార్పులు తేవాలి, నువ్వేదో గొప్ప పవర్ చూపించాలనుకుంటే అది కరెక్ట్ అయిన పవర్ కాదు. అదే టెంపరీ పవర్ కావచ్చు, అది సరైన పవర్ కాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు లాగా పోలి ఉన్నావో, క్రీస్తుని నువ్వు ధరించి ఉన్నావో, క్రీస్తులాగా సిలువని నువ్వు దాటి ఉన్నావో, అదే నీకు గొప్ప పవర్ ఇస్తుంది. ఎందుకంటే సిలువ సూచన అన్నది అది ఏదో సింపుల్ అయిన విషయం కాదండి. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు, హ్యుమానిటీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇస్తానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన ముందు ఆ కార్యం జరిగే ముందు ఎంతో సిద్ధపాటు ఉండొచ్చు కదా. ఈ సిద్ధపాటు ఎంత? 33 ఏళ్ళు కాదు, ముందు ప్రీ హిస్టరీ నుండే స్టార్ట్ అయింది ఈ సిద్ధపాటు. ఈ సిద్ధపాటు మామూలుగా స్టార్ట్ అయింది కాదు, సిద్ధపాటు మామూలుగా జరిగింది కాదు. అంటే ఈ సిద్ధపాటు దేనికోసం చేస్తున్నాడు? నీ నిత్యత్వాని కోసం, నీ నిత్య జీవితం కోసం దేవుడు జగత్ పునాది వేపునప్పటి నుండి స్టార్ట్ చేసిన కార్యాలని ప్రీ డిస్టింక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రీ డిస్టింక్ట్ కార్యం జరుగుతుంది అంటే దీంట్లో చాలా చాలా ప్రయాణం ఉంటుంది. సిలువ దాటేదాకా చాలా ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణ అనుభూతి కూడా మనకు ఉండాలిగా. ఏదో చచ్చిపోయాడు, మనం కలుసుకుంటున్నాం, రక్తం తాగుతున్నాం, ఆయన శరీరం అనుకుంటున్నాం, ఇది అని వదిలేస్తున్నామే తప్ప దీనికి తండ్రికి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి ఎంతో ప్రిపరేషన్ ఉండింది, ఎంతో అండర్స్టాండింగ్ ఉండింది. ఒక కైండ్ ఆఫ్ పవర్, ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేయాల్సి వచ్చింది వీటిలో నుండి నడుస్తానికి. అలాగే సాధారణ మామూలుగా వచ్చేసి ఏదో చేసేసి వెళ్ళిపోదామని లేదు. ఇదంతా కూడా ఎందుకు చేశాడు? నువ్వు బలపరచబడటానికే చేశాడు. నువ్వు ఆయన దగ్గరికి నిందారహితుడుగా ఆయనతో నువ్వు కలవాలనే తండ్రి నీకోసం ఈ మార్గము సరళం చేశాడు. ఈ మార్గం సరళం చేస్తానికి మనం క్రీస్తు మరణాన్ని, క్రీస్తుని తొక్కి ముందుకు వెళ్ళిపోయేదాకా కూడా మనం పనిచేయలేకపోయాం. అర్థమవుతుందండి? అంటే దీంట్లో ఎంత భయంకరమైన, ఎంత కష్టమైన, ఎంత దుఃఖమైన అనుభూతి మనకుందో క్రైస్తవులకు మాత్రమే అర్థమవుతుంది. క్రీస్తుని గమనించిన వాళ్ళకే అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకుంటేనే అప్పుడే నీలో కూడా ఏంటి సంపూర్ణమైన పవర్ నువ్వు పొందుకుంటావు. ఏ పవరు? సిల్వ శక్తి నువ్వు పొందుకుంటావు. సిల్వ శక్తి నువ్వు పొందుకున్నావు కాబట్టి మేనిఫెస్టేషన్స్ అనేవి నువ్వు చేయగలుగుతావు. నీ జీవితంలో కూడా మేనిఫెస్టేషన్స్ కొద్దిగా సులభంగానే ఉంటుంది. అర్థమైందండి? లేదు అంటే నీ జీవితంలో ఎట్లా జరుగుద్ది? జరగదు కదా. సో ఇట్ నీడ్స్ మోర్ పవర్. ద క్రాస్ విల్ లీడ్ యూ టు పవర్. నేను మళ్ళీ మాట్లాడతాను. నేను ఇది తండ్రి చిత్రం, ఇది దేవుడు తలుసుకున్నది. ఎఫిషియన్స్ 1:4-5 చదవండి. ఇది దేవుడు ప్లాన్. ఇది ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. హల్లెలూయా. చూడండి, సమస్తం ఆయన ముందు నుండి ప్లాన్ చేశాడు. దేనికి? నువ్వు ఆయన ముందు నిందారహితుడుగా నిలబడాలి. You have to stand before him as a righteous child of God, full of love,
full of joy, full of righteousness, full of peace, full of happiness, and also full of power that is needed for you to get into the kingdom of God. ఏ పవర్ అయితే నువ్వు దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవుతానికి కావాలో ఇటర్నల్ లైఫ్కి, ఆ పవర్ని కోసము తండ్రి ఎప్పుడో ఈ ప్లాన్ చేశాడు. ఎఫిషియన్స్ 1:4-5 మొదటి పేతురు 1:20 కూడా చెప్తుంటాడు దీని గురించి. ఫస్ట్ పీటర్, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసనైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. He was manifested. You understand? At the end times. For the last days he was being manifested. నీ జీవితంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ కావాలంటే ఆ సిలువ దారి అనేది నీకు తెలిసి ఉండాలి. ఆ సిలువను నువ్వు ఎలాగ దాటగలుగుతావు? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ క్రాస్. నీ లైఫ్లో నీ జీవితము, నీ సాక్ష్యము, నువ్వు బతికే విధానం, నీ కుటుంబము, నీ ఉన్న పరిస్థితులు బట్టే నీ సిలువ నీకు పరిచయం అయి ఉంటుంది. అర్థమైందండి? నా సిలువ నీకు పరిచయం ఉండదు. క్రీస్తు సిలువ నీ పరిస్థితులు బట్టి నీకు పరిచయం ఉంటుంది. కాబట్టి నీ పరిస్థితులు బట్టి ఆ సిలువను నువ్వు ఎలాగ దాటాలని నువ్వు విశ్వాసం పొందుకోవాలి. హల్లెలూయా. ఇది మామూలు విషయం కాదు. మీరు ఆలోచించండి. మీరు ఎట్నుండి పోతున్నారు, ఎలాగ దాటుతున్నారు అన్నది నువ్వు గమనిస్తే, అంటే ఇది ప్రతి ఒక్కడికి దేవుని సిలువ, క్రీస్తు సిలువ అనేది డిస్టింక్ట్ అంటే ఎవరికి ఒకలాగా ఉండదు. అది నాకు ఒకలాగుండి మీకు ఎవరికి ఒకలాగుండదు. నీ స్థితిని బట్టి, నీ విశ్వాసం బట్టి, నీ నీతిని బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు తండ్రి మీద ఉంచిన నీ విశ్వాసం కానీ నీ ప్రేమ కానీ ఆయన మీద ఉంచిన నీ ఆలోచన బట్టి నీ జీవితంలో నువ్వు ఏ కార్యమైతే జరిగించాలో, ఏ కార్యమైతే జరగాలో అనుకున్న దాన్ని బట్టే ఈ సిలువ మార్గం. ఈ సిలువ నీకు అలాగే కనబడుతుంది. ఈ సిలువ వేరే విధంగా కనబడిందా, సంతోషంగా, జాయ్గా, ఫ్యాషన్గా, స్టైల్గా, ఈ సిలువకి ఏ విలువ లేని సిలువ. ఎందుకంటే అది ఏది కూడా మేనిఫెస్టేషన్స్లోకి, ఫుల్ఫిల్మెంట్లోకి రాదు. కాబట్టి సిలువ ఫుల్ఫిల్మెంట్ చాలా ఇంపార్టెంట్. సిలువ మామూలుగా ఈ విశ్వాసము, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, నీతిని చూస్తున్నాము, ఆయన పీస్ని చూస్తున్నాము, ఆయన జడ్జిమెంట్, క్రీస్తు జడ్జిమెంట్ చూస్తున్నాము. ఏం జడ్జిమెంట్ మాది? ఆయనది భీమా జడ్జిమెంట్. ఇవన్నీ చూస్తున్నాం కదా. వీటన్నిటిలో కూడా మనం నడవాలి, రావాలి అంటే మనలో ఈ సిలువ అనుభూతి ఉండాలి. ఈ సిలువ అనుభూతిలో మనం ఇంకోటి ఏం చేస్తున్నాం? వీఆర్ ఏబుల్ టు మెజర్ అవర్ రైచియస్నెస్. దేవుడు మన రైచియస్నెస్ని కూడా ఈ సిలువ దాటగానే ఆ మెజర్మెంట్లోకి వచ్చేస్తుంది. రోమన్స్ 3:25-26. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చివాడైన వాడునే ఉండుటకు ఆయన అలాగూ చేశాను. What is he giving here? He is giving you the measure of righteousness. ఏ మెజర్ నీకు కావాలో రైచియస్నెస్ దేవునికి, తండ్రికి నీలో ఏ టైప్ ఆఫ్ రైచియస్నెస్ నీలో ఏమంటే ఫిక్స్ చేయాలో, అమర్చాలంటారా తెలుగులో ఏమంటారు? అమర్చడం. తెలుగులో ఏదైతే అమర్చాలనుకుంటాడో రైచియస్నెస్, ఆయన నీతికి సమానాలుగా కావాల్సినది ఈ సిలువ ద్వారాలే నీలో ఆయన ఫిక్స్ చేస్తాడు. హీ విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ రిసీవ్ దాట్ మెజర్ ఆఫ్ రైచియస్నెస్ దట్ ఈజ్ నీడ్. ఏ నీతి అయితే తనకి కావాలో నీ నుండి, అంటే నీలో నా స్వనీతి తొలగిచ్చేసేసి ఏ నీతిలో ఆయనకి యాక్సెప్టబుల్గా నువ్వు ఉన్నావో. ఒక్కొక్కటి పాప జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రైచియస్నెస్ మెజర్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందంటే నా పాప జీవితం ఒకలాగా ఉంటుంది, నా పాప జీవితంలో చీకటి జీవితం అంతా ఉంటుంది, చీకటి పాపం ఉంటుంది, వేరే పాపాలు ఉంటాయి, ఆ పాపాలు ఉంటాయి, మాటల ఎన్నో ఉంటాయి కదా. ఆ పాపం అన్నిట్లో కూడా ఆ పాపానికి సంబంధించిన కావాల్సిన మెజరు ఆయన మనకి
ఇస్తూ ఉంటాడు. 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. హల్లెలూయా. దీనివల్ల నీకు ఇంకో విషయం కూడా అర్థమవుతుంటుంది. సిలువ ద్వారా నువ్వు ఎంతవరకు నీ మరణాన్ని నువ్వు జయించావు. పాపను జయించగలిగినప్పుడు నీ మరణాన్ని కూడా నువ్వు జయించగలుగుతావు. బికాజ్ యువర్ సిన్ ఈజ్ ఈక్వలెంట్ టు డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. సో నీ పాపం ఎంత ఉందో నీ మరణం కూడా అంత సమీపంగానే ఉంటుంది. నువ్వు పాపానికి ఎంత దగ్గరగా ఉంటావో మరణం అంత దగ్గరగా ఉంటుంది. నువ్వు పాపానికి ఎంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటావో నీ మరణం కూడా అంత దూరంగా నడుస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సిలువ ద్వారా నువ్వు తెలుసుకునేది ఏంటంటే నీ మరణ స్థితి నువ్వు తెలుసుకోగలుగుతావు. అర్థమైందండి? మరణానికి నువ్వు ఎంత దగ్గర ఉన్నావు, మరణానికి నువ్వు ఎంత దూరం ఉన్నావు అన్నది ఆ గ్రహింపు నీకు ఆయన విశ్వాసం, ఆయన నీతి ద్వారా నువ్వు పొందుకుంటావు. అంటే ఈ మామూలు విషయం కాదు. సిలువని నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ఇది మామూలు విషయం కాదు. నీ మరణాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ పాపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ పాపాన్ని నువ్వు ఎలాగ జయించావో నువ్వు తెలుసుకుంటున్నావు, నీ నీతిని నువ్వు ఎలాగ పొందుకున్నావో నువ్వు తెలుసుకుంటున్నావు. నీ నీతి, నీ మెజర్మెంట్ ఎంత ఉందో నీ నీతికి నీకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే పాపం విస్తారంగా ఉండొచ్చు. తర్వాత నువ్వు నీ విశ్వాసంలో దేవుని సిలువలో నువ్వు నడుస్తా, సిలువ దాటుతా కొండి నీ పాపం తగ్గుతా కొంది నీ క్యారెక్టర్లో చేంజ్ నీకే కనబడుతుంది. మనం చాలాసార్లు అంటే ఈ మనిషి అలాగ ఉండేది ఇప్పుడు ఇలాగ తయారైంది, దేవునిలోకి వచ్చాక ఇలాగ మారుతుంది, అలాగ మారుతుంది అంటే నీ పాపం తగ్గుతుంది. ద మెజర్ ఆఫ్ యువర్ సిన్ ఈజ్ గెటింగ్ లెస్, ద మెజర్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఏ రోజు దాకైతే నువ్వు పాపంలో ఎక్కువ ఉంటావో నీ మరణం కూడా నువ్వు అంత దగ్గరగా ఉంటావు. ఏ దినాన్నైతే పాపాన్ని తగ్గించుకుంటా ఉంటావో క్రీస్తు సిలువ ద్వారా నువ్వు నీ జీవితాన్ని కూడా పెంచేసుకుంటూనే ఉంటావు. నీ మరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 1 కొరింథీయన్స్ 5:15 చాప్టరు, 1 కొరింథీయులు 15:55 నుండి 57 చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? క్రీస్తు సిలువ వల్ల. ఆ సిలువని, ఆ ధర్మశాస్త్రాన్ని మోసేదెవరు? సిలువనే మోసేస్తుంది. సిలువ మోసేస్తుంది కాబట్టి నీకు ప్రాణం వచ్చింది. హల్లెలూయా. తెలుసుకోండి. నువ్వు బతుకుతున్నావు, నువ్వు ప్రాణాల్లో ఉన్నావు. నీ జీవితం తినుడి, తాగుడి, నీ సంతోషించుడి, నీ ప్రాణానికి సుఖం ఏదో అక్కడ అంటాడు కదా. హౌ డు యూ గెట్ ఇట్? యూ గెట్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ కాంకర్డ్ ఆన్ ద క్రాస్. హూ కాంకర్డ్ ఇట్? ద సన్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు దాన్ని జయించాడు. ఆయన ఎలాగ జయించాడో అనేది నీకు తెలిసి ఉండాలి. అంతేగాని ఆయన జయించాడని చెప్పి ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి 40 రోజులు ఫాస్టింగ్ చేసి ఆ జయించిన ఆ అనుభూతి నీలో లేదు, ఆ రైచియస్నెస్ మెజర్మెంట్ నువ్వు దాంట్లో పొందుకోలేవు. ఆ 40 రోజులు క్రీస్తు పొందిన ఈ సిలువ అనుభూతిని నువ్వు పొందగలిగితే చాలా బాగుంటుంది. నువ్వు కష్టపెట్టేసుకుని నువ్వు కొరడాలు కొట్టేసుకున్నంతలో నీకు రక్షణ అనుభూతి ఉండదు. నీ విశ్వాసంలో, నీ ఆత్మలో, నీ స్పిరిట్లో నువ్వు ఈ క్రీస్తు సిలువని పొందుకోవాలి. ఆత్మలో నువ్వు పొందుకోలేని క్రీస్తు సిలువని నువ్వు సజీవంగా ఉండి నువ్వు పొందుకోగలిగేది ఏమంటారు, లిటరల్ లైఫ్. దీన్ని ఏ మామూలు భౌతికమైన జీవితంలో నువ్వు సిలువను పొందేసుకున్నావు అనుకుంటావని బుద్ధి లేనితనం. ఆత్మీయంగా పొందితే కానీ నువ్వు భౌతికంగా కూడా దాన్ని పొందలేవు. క్రైస్ట్ వాజ్ బార్న్ బై ది స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎవరు కడుపులో? మా మేరమ్మ కడుపులో. ఆ స్పిరిట్లో పుడితే కానీ ఆయన శరీరధారి అవ్వలేదు. క్రీస్తు ఆత్మ ద్వారా ఆయన అక్కడ గర్భంలో ధరించినది ఆయన శరీర ద్వారా అవ్వలేదు. హీ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ఫ్లెష్ అంటిల్ అన్లెస్ హీ వాజ్ నాట్ బార్న్ ఇన్ ద స్పిరిట్. హూ వాజ్ బార్న్ ఇన్ ద స్పిరిట్? Christ was born in the Spirit. Who helped him to be born in the Spirit? It was the Holy Spirit. Today you want to gain something, you want to be successful in it, then ఆ విషయంలో నువ్వు సక్సెస్ కావాలంటే ఆత్మీయంగా నువ్వు గెలవకుండా భౌతికంగా నువ్వు గెలిచేసావు అనుకుంటే ఎలాగా?
హల్లెలూయా. నేను భౌతికంగా ఇన్ని సేవలు ఇన్ని మిరకల్స్ చేశాను, ఇన్ని మేనిఫెస్టేషన్స్ చేశానంటే ఆత్మీయంగా నువ్వు ముందు మేనిఫెస్ట్ చేసుకో. ఆత్మీయంగా నువ్వు ఈ మేనిఫెస్టేషన్స్ ముందుకు తీసుకురా. కుంటికాలు రావాలి, గుడ్డోడు తిరగాలి, వాడి చేయాలి. ఎప్పుడు? క్రీస్తు అనుభూతి ద్వారానే, ఆయన రక్తం ద్వారానే, ఆ శరీరం ద్వారానే, నలగొట్టిన దాని ద్వారానే. అవి ఏమీ లేదు. డ్రామా కింద వచ్చేస్తావు, 100 మంది 1000 మంది ముందు పబ్లిక్ని ఫూల్. ఎవరు ఆ సేవలో? ఆ సేవలో ఎవరున్నారు? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ ఉందా ఆ సేవలో? నీ సంఘంలో ఎవరిని ఎదురు తిరిగితే వాడిని కొట్టిస్తావు, వాడిని తిడతావు, వాడిని. నీలో రికన్సిలియేషన్ సేవ, బేసిక్ ప్రైమరీ సేవ నీలో ఉందా? లేదంటే దూరం పెట్టేస్తావు, వాడిని దగ్గర కూడా రాని సంఘంలో. ఇటువంటి సేవ పెట్టుకొని, ఇటువంటి అన్నీ పెట్టుకొని నువ్వు ఏం మేనిఫెస్టేషన్ చేస్తున్నావు, ఆ మేనిఫెస్టేషన్ దేవుని పరిశుద్ధాత్మ చేస్తుందా, సైతాన్ చేస్తుందా అన్నది కూడా మనం గమనించుకోవాలి. కాదంటారా? ఇప్పుడు క్రాస్ ఫుల్ఫిల్ అవటానికి ఎక్కడ ఫస్ట్ వర్కౌట్ అయింది? ఆత్మలో వర్కౌట్ అయింది. ఆత్మలో వర్కౌట్ అయింది కాబట్టి ఫిజికల్గా వర్కౌట్ అయింది. ఈ ఇంట్లో, మీ ఇంట్లో, మీకు జీవితంలో మీలో కార్యం జరగాలంటే ఫస్ట్ స్పిరిట్లో వర్కౌట్ చేయండి. ఆత్మీయంగా దాన్ని మీరు పొందుకోండి. ఆత్మీయంగా దాన్ని మీరు సరిదిద్దు చేసుకోండి. సరిదిద్దుకుంటే ఆత్మీయంగా, భౌతికంగా అది చాలా క్లారిటీతో మీకు క్లియర్ అయ్యి మీకు కనబడతా ఉంటుంది. రిజల్ట్ విల్ బి పర్ఫెక్ట్. పర్ఫెక్టే కాదు, ఫుల్ఫిల్ అవుద్ది, కంప్లీట్ అవుతుంది. సగంలోనే ఉండదు అది. హల్లెలూయా. ఈ సిలువ నువ్వు పొందుకుంటే దేవుడు నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసిన రైచియస్నెస్ నువ్వు పొందుకున్నట్టే. నీలో రైచియస్నెస్ ఆయన ఎంత పొందుకోవాలనుకుంటున్నాడో అంత ఆయన్ని తృప్తిపరిచే రైచియస్నెస్ నీలో ఉంటుంది. హల్లెలూయా. ఆయన పరచలేని రైచియస్నెస్తో నువ్వు వెళ్ళావనైతే కష్టమైన విషయం. ఎందుకంటే అది నువ్వు నిలబడలేవు. అక్కడ ఏదో ఒక జడ్జిమెంట్ ఉంటుంది మనకి. కానీ ఆయన తృప్తిపరచగలిగే రైచియస్నెస్ అంటే ఆయన తృప్తిపరచగలిగే నీతి అనేది క్రీస్తు సిలువపైనే మనకి దొరుకుతుంది. రోమన్స్ 3:25-26 చదివామా? ఇది ఏమని వచ్చింది దాంట్లో? పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. విక్టరీ, రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆయన ద్వారా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 1 కొరింథీయులు 15 కూడా చదివాం కదమ్మా. దేవుని థర్స్ట్ని ఏమంటారండి? దప్పికని తీర్చగలిగినది, దేవుని దప్పికని తీర్చగలిగినది ఈ హోలీ క్రాస్ మాత్రమే. ఆయన రైచియస్నెస్కి కావాల్సిన దప్పిక ఏదైతే ఉండే, ఎవరి వైపు? పరిశుద్ధుల వైపు, బిలీవర్స్ వైపు. ఆయన ముందు నిలబడటానికి చేయగలిగింది ఈ సిలువ ఒకటే. ఆ దప్పికని తీర్చింది, ఆ నీతికి కావాల్సిన దప్పికని. ద థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ వాస్ ఫుల్ఫిల్డ్ ఫర్ గాడ్ ది ఫాదర్ ఓన్లీ త్రూ ది క్రాస్. ఇంకా దేని ద్వారా కూడా ఆయన దప్పికని తీర్చలేకపోయింది. అది ఫుల్ఫిల్ చేయగలిగింది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అది ఫుల్ఫిల్ చేయగలిగింది యేసు ప్రభు మాత్రమే. దానికి ఎలిజిబిలిటీ మనకి ఎలిజిబిలిటీ ఎవరు? యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు మరణించిన ఆ సిలువ మనకి ఇచ్చే ఎలిజిబిలిటీని తెలుగులో ఏమంటారమ్మా? హల్లెలూయా. దేని ద్వారా మనం పొందుకోగలుగుతాం? ఓన్లీ సిలువ ద్వారా. మత్తయి 5:6. ఈ థర్స్ట్ కూడా నీలో కూడా ఉండాలి. ఈ దప్పికతనం నీలో కూడా ఉండాలి. కొండ మీద నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా.
సో వెన్ యూ థర్స్ట్ ఆఫ్టర్ ది రైచియస్నెస్, ఆ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అనేది నీకు ఈ సిలువ పైనే నీకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. నువ్వు నీలో నీకే నీతిగా ఉండాలి, నేను నీతిగా బతికేయాలి, తప్పుగా లేకుండా ఉండాలి అంటే కుదరదు. సిలువ ఒక్కటే నీకు చూపిస్తుంది. సిలువ ఈజ్ ది మెజర్ ఆఫ్ రైచియస్నెస్. సిలువనే నీకు మెజర్ చేస్తుంది నీ నీతిని నువ్వు ఎంతగా. దానికి కావాల్సిన దప్పిక కూడా నీలో ఉండాలి. దప్పిక ఎప్పుడు వస్తుంది నీకు? ఆత్మీయంగా నువ్వు బతుకుంటే వస్తుంది. ఇఫ్ యు ఆర్ అలైవ్ టు యువర్ స్పిరిట్, నీ ఆత్మకి నువ్వు అలైవ్ ఉన్నావు, నీ స్పిరిట్కి నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు, అప్పుడే ఈ దప్పిక స్టార్ట్ అవుతుంది. అంటే నీకు ఏముండాలి? పాప భీతి అనేది నీలో ఉండాలి. నీలో ఆ పాప భీతి లేదనుకో ఏం లాభం లేదు, అక్కడ నీకు దప్పిక ఉండదు, పాడుండదు. క్రైస్తవులకి దప్పిక ఉండదు కాబట్టి అబద్ధమైన జీవితం చాలా సులభంగా బతికేస్తుంటారు. నువ్వు చూస్తే ఒక హిందువు కానీ ముస్లిం కానీ వీళ్ళందరూ వాళ్ళ మీద కంపేర్ చేస్తే చాలా సందర్భాల్లో మన క్రైస్తవుల జీవితమే హిపోక్రసీతో ఉంటుంది. మన క్రైస్తవ జీవితమే అబద్ధంతో కలిసి ఉంటుంది. మనకు తెలిసిపోతుంటుంది వీడి జీవితం అబద్ధంలో బతుకుతున్నాడు, నాటకంలో బతుకుతున్నాడు, వీడు ఇలాగున్నాడు అనే మనకు తెలిసిపోతుంటుంది. ఎందుకు అబద్ధంలో బతుకుతున్నాడు అంటే వాళ్ళలో కావాల్సిన వాడి ఆత్మలో కావాల్సిన దప్పిక లేదు. హీ డజంట్ హ్యావ్ దట్ థర్స్ట్ ఫర్ గాడ్, హీ డజంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. ఆయన కృప కోసం వాడికి కావాల్సిన థర్స్ట్ లేదు. ఎందుకు? వాడి మీద వాడే ఆధారపడి ఉంటున్నాడు కాబట్టి, సిలువ ఆధారం వాడిలో లేదు కాబట్టి యూ కెన్ సీ హిమ్ టు బి అ చీట్. వాడు ఒక దొంగలాగే మనకి కనబడుతుంది. రోమన్స్ 3:25-26 మనం చదివేశాం. 2 కొరింథీయులు 5:21 మనం చదివేశాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి క్రీస్తు ఆ సిలువని జయించడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఒక్కడితో అవ్వలేదు కాబట్టి గెత్సెమనీలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కడే ఎక్కాలి. ఆ ఒక్కడికి ఎక్కాలి అంటే, ముగ్గురులో నుండి ఒక్కడే ఎక్కాలంటే, దాంట్లోకి వెళ్ళి దాన్ని సంపూర్ణం చేయాలంటే దానికి కావాల్సిన క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. క్రూషియల్ అంటే మూలమైన ఆస్పెక్ట్స్ అంటే మూలమైన కోణాలు ఉన్నాయి. అంటే దాని దాకా ఆయన చేరాలి, సిలువ దాకా చేరాలి. సిలువమైన ఆయన ఇప్పుడు నిందించబడతాం, కొట్టబడతాం, అదో ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడి నుండి సిలువపై మరణించాల్సిన అవసరం వచ్చేది అదొక ఆస్పెక్ట్. కొట్టబడతాం, తన్నబడతాం క్రీస్తు కొరకు, ఇదొక ఆస్పెక్ట్. ఆయన కొరకు హతమార్చబడతాము అంటే మార్టియర్స్ అవుతాము, ఆయన కొరకు అవుతామన్నది అది ఇంకా హై లెవెల్. మరి క్రీస్తు ఇక్కడి నుండి మొదలెట్టి అక్కడ దాకా నడవాలంటే దాంట్లో ఎన్నో ఆస్పెక్ట్స్ కావాలి కదా. అంటే ఎంతో ఒబీడియన్స్ ఉండాలి, ఎంతో ఒక క్లారిటీ ఉండాలి. యేసుప్రభుకి కూడా నేను ఇక్కడి నుండి అక్కడ దాకా వెళ్తున్నాను అంటప్పుడు ఆయనకి సంపూర్ణమైన క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈ క్లారిటీ లేనిది ఎవరికంటే జ్యూస్, ఇజ్రాయెల్ జనాంగానికి. క్రీస్తునందు క్లారిటీ ఎందుకు లేదంటే ఇజ్రాయెల్ జనాంగము ఏం చూశారు? క్రీస్తు దేవుళ్లాగా వస్తాడు, మెస్సయ్యలాగా వస్తాడు, మమ్మల్ని ఈ రోమన్స్ నుండి వీళ్ళందరి నుండి విడిపిస్తాడు, ఆయన రాజయ్యి మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంలో మేము పీసు, అండర్స్టాండింగ్, సంతోషం మేము పొందుకుంటామని వాళ్ళు భౌతికంగానే ఆలోచించారు కానీ ఆత్మీయంగా ఆలోచించలేదు. ఎప్పుడైతే క్రీస్తు వీక్గా బలహీనుడుగా వచ్చాడో, ఆ బలహీనుడుగా ఆ సిలువ ఎక్కాడో అర్థమైందండి. అక్కడికి వచ్చేవాడికి వీళ్ళకి ఈ క్రీస్తు అర్థం కాలే. హల్లెలూయా. ఈ దినాన్న మన అదృష్టం ఏంటంటే ఈ క్రీస్తుని మన విశ్వాసం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకు? మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్, మనకిచ్చిన నీతి, మనకిచ్చిన ఆకలి దప్పిక, దేవుణ్ణి ఎతకాలి, దేవుని తెలుసుకోవాలి, ఈ సత్యం నన్ను నడిపించాలి. ఎందుకంటే నేనే జీవము, నేనే మార్గము,
నేనే సత్యం. ఈ సత్యం తెలుసుకున్నందుకు నీకేమొస్తుంది? అక్కడ నేనే జీవం అంటున్నాడు. ఈ జీవం తెలుసుకోవాలంటే ఈ సిలువే మార్గం. ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. ఆల్ దీస్ 3 things ఆర్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ యువర్ స్పిరిట్, ఈ జర్నీ నువ్వు అర్థం చేసుకుంటే, క్రీస్తుతో నడిచినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గెత్సెమనీలో 2000 3000 దూతలు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వీళ్ళందరున్నా కూడా వీళ్ళందరికంటే బహు సమీపంగా, బహు బలపరుస్తూ, క్రీస్తుతోనే నడుస్తూ, క్రీస్తులోనే ఉన్న గొప్ప వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందండి? లేకుంటే ఆ క్రీస్తుకి ఆ ఒబీడియన్స్, ఆ పర్ఫెక్షన్లో ఆయన ఆ సిలువ ఎక్కలేడు. ఎందుకంటే ఆ సిలువలో ఆయన వరకు ఎక్కడి దాకా వస్తుందంటే, ఒక స్టేజ్ వచ్చినాక తండ్రి వదిలిపెడతాడు. అది ఆయనకు తెలుసు. నా దేవా నా దేవా వదిలిపెట్టా అంటే అక్కడ వదిలేస్తుంటాడని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అక్కడ ఒంటరోడు అవుతాడు. ఆయనకి సహాయం కావాలి, ఆయనతో ఒక నిలబడేవాడు కావాలి. ఎవరది? పరిశుద్ధాత్మ దేవుడు. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఒంటరితనం మనం చూస్తాం. ఆ ఒంటరితనంలో నిలబడేదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ ఒంటరితనంలో కనబడలేదంటేనే నువ్వు సూసైడ్కి రెడీ అవుతావు. ఎందుకంటే నీలో హోప్ లేదు, నువ్వు ఇది ఫుల్ఫిల్మెంట్ లేదు, నాకు నెక్స్ట్ ఏంటో నీకు అర్థం కాదు, నీ జీవితం ఏమైపోతుందో తెలవట్లేదు. కాబట్టి నువ్వేమవుతావు? నిస్సహాయపడిపోయి సూసైడ్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఇట్లా దేవుణ్ణి దూషిస్తావు. నువ్వు ఎట్లో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు అంటావు. కాబట్టి ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన నీ జీవితంలో కూడా నీ రిలేషన్షిప్ విత్ యువర్ హోలీ స్పిరిట్ అనేది ఆ సిలువనే నీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. నీ రిపెంటెన్స్ నీకు ఇచ్చేదే సిలువ. ఆ రిపెంటెన్స్, ఆ ఏడుపు, ఆ కష్టము, ఆ ఇబ్బంది, ఆ సఫరింగ్ నీకు ఆ సిలువ నేర్పిస్తుంది. కాబట్టి ఆ సిలువ మార్గము నీకు సమస్తము సరళం చేసిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎన్నో అటోన్మెంట్స్ జరిగినాయి, ఎన్నో మేకలు, దూడలు కొయ్యబడ్డాయి. కానీ ఏ దూడ, ఏ మేక కూడా క్రీస్తు తనకి తను సమర్పించుకున్నది ఎవరు చేయలేకపోయారు. అది ఎందుకు చేయలేకపోయారంటే క్రీస్తులో ఉన్న పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. క్రీస్తు కూడా నీవు నాలాంటి హ్యూమన్ బీయింగ్, నీలాగా నాలాగా ఆయనలో కూడా ఎముకలు ఉన్నాయి, ఆయనలో కూడా శరీరం ఉంది, ఆయనలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ హీ వాజ్ అనాయింటెడ్ బై ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అనాయింట్ అయి ఉన్నాడు. ఆయన జీవితం అంతా కూడా చాలా క్రూషియల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ కాంబినేషన్ లేనిది జరగలేదు. ఈ దినాల్లో నువ్వు సిలువను అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా ఆ అనాయింటింగ్ అనేది నువ్వు పొందుకొని ఉండాలి. లూకు 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఎవరినైనా అర్థమవుతుంది. మినిస్ట్రీ ఎంపవరింగ్ ఫుల్ఫిల్మెంట్, మేనిఫెస్టేషన్. యాక్ట్స్ 10:38. యాక్ట్స్ ఏమంటారు? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నది. దేవుడు ఆయనకు తోడైండని గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. చూడండి, ఎవ్రీథింగ్ యేసు ప్రభు కడుపులో పుట్టినప్పటి నుండి ఆయన సిలువ ఎక్కే వరకు సహాయం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నువ్వు సెపరేట్ చేయలేవు వాళ్ళిద్దరిని. సెపరేట్
మనం సెపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి సిలువ అర్థం కాదు మనకి. నువ్వు అక్కడ దాకా ఎక్కాలంటే కలిసి ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కగలుగుతావు, కలిసి లేకపోతే నువ్వు ఎక్కలేవు. ఆ క్రీస్తు ఆ తండ్రిని ఒబీడియన్స్లోకి రావాలంటే అది అయ్యే పని కాదు, సింగిల్గా కాదు అంటున్నాడు ఆయన. సింగిల్గా అయ్యే పని కాదు, ఆయన లేనిది అవ్వదు అక్కడ. ఈ ఈ ఈ బిలీవర్ నువ్వు నేను కూడా, మనం కూడా అక్కడే బలపరచబడుతుంటాం ఆ స్పాట్ దాటగానే. ఎట్లా అంటే యాక్ట్స్ 1:8 చూడండి. అపోస్తలు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. నీ రీచ్ పెరిగింది అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినోడికి అబ్బా ప్రైజ్ లార్డ్ జుడియా ఇది కాదు. ఇక్కడ ఏం తెలుస్తుందంటే నీ రీచ్ పెంచేసుకుంటున్నావు నువ్వు. అర్థమవుతుందండి? ద మోర్ యు ఆర్ ఇన్ టు ఇట్, ద మోర్ యు ఆర్ స్ప్రెడ్డింగ్ యువర్ రీచ్. నీ తెగింపు పెరిగిపోతుంది అక్కడ. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. హల్లెలూయా. క్లోజ్ చేస్తా, త్వరలో క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో మనం చూస్తుంటే ఈ ఎంపవర్మెంట్ అనేది ఈ క్రీస్తు పుట్టిన దగ్గర నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనకి స్పష్టంగా కనబడేది. మనకి ఎక్కడ కనబడుతున్నాడో ఆయన బ్యాప్టిజంలో కనబడుతుంటాడు. బ్యాప్టిజంలో ఫుల్గా వచ్చేసాడు. అక్కడ నుండి ఆయన మినిస్ట్రీ మొదలెట్టింది. అంటే 30 సంవత్సరాలకి ముందు మినిస్ట్రీ మనకు ఎక్కడ కనబడలేదు. ఆయన నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో ఉన్నాడంటే ఆయన పరిశుద్ధాత్మతో చేయబడ్డాడు కాబట్టి హీ వాజ్ ఆల్సో లివింగ్ లైక్ ఎ స్పిరిట్. హీ వాజ్ ఆల్సో ఏ స్పిరిట్ మ్యాన్. బట్ ద రియల్ ఎంపవర్మెంట్ అంటే శక్తి ఎప్పుడు నింపబడిందంటే ఆయనలో ఆ బాప్తిజం పొందిన తర్వాత ఎప్పుడైతే దూత పౌరం వలె దిగొచ్చిందో అక్కడి నుండి ఆయన ఎంపవర్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం కూడా బాప్తిజం పొందినాము, రికన్సిలియేషన్ అయినాము, పాప సమాపణ మనం అడిగాము. తర్వాత ఈ ఎంపవర్మెంట్కే మనం పరిగెత్తాలి. మన ఆత్మ ఇది నింపుదల, క్రీస్తులో పరిశుద్ధాత్మ నింపుదల కోసమే మనం పరిగెత్తాలి. మన ఆకలి, మన ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ బీ టు రిసీవ్ దట్ ఎంపవర్మెంట్ ఓన్లీ. అది సాధ్యం ఎప్పుడు సాధ్యం అంటే ఓన్లీ వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ది అండర్స్టాండ్ ది క్రాస్ కంప్లీట్లీ. ఆ క్రాస్ అండర్స్టాండింగ్ ఎవిడెన్స్ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రజెన్స్ని నువ్వు కరెక్ట్గా రికగ్నైజ్ చేయగలుగుతావు. క్రాస్ ఉంటేనే నువ్వు రికగ్నైజ్ చేయగలుగుతావు. హల్లెలూయా. తర్వాత క్రీస్తు ట్రాన్స్ఫిగరేషన్ ఉంటుంది. ఆయనది ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరం జరిగింది. రూపాంతరంలో నీకు ఆయన కూడా దేవుడు అన్న సూచన మనకి పరిశుద్ధాత్మ దేవుడే చూపించాడు. అది హీ హ్యాజ్ ఎండార్స్డ్ దట్ హీ ఈజ్ ఆల్సో గాడ్. రూపాంతరంలో ఇదే మళ్ళీ మనకి ఎప్పుడు చూపిస్తాడంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మనల్ని అక్కడ కూడా రూపాంతరాన్ని మనల్ని దేవుడు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడనమాట. డివైన్ మేనిఫెస్టేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూక్ 1:30 చదువు నేను.
దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ముందే చెప్తుంది దట్ హీ విల్ బి కవర్డ్ బై ది హోలీ స్పిరిట్. వెరీ ఎవిడెంట్. అది అయితేనే సిలువ సాధ్యం, అది లేనిది సిలువ సాధ్యం కాదు. కాబట్టి నువ్వు భౌతిక జీవితాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కువ బతికితే నీ భౌతిక జీవితం ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా ఈజీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మాథ్యూ 3:16-17 చదువునే. మాథ్యూ 3. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి బుడ్డలోకి వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. సిలువ పొందుకున్నాడు ప్రతి ఒక్కడికి కూడా ఇదే అంటాడు. ఆ ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీలో ఫుల్ఫిల్మెంట్. అదే నీ సాక్ష్యం. వాళ్ళే నీకు సాక్ష్యం చెప్తుంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మిమ్మల్ని నేను ఫుల్ఫిల్ చేశాను అన్న విషయము మనకి చెప్తాడు. మాథ్యూ 18:28-19. దిస్ ఈజ్ అవర్ ఫుల్ఫిల్మెంట్స్. 28-19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదనో వాటన్నిటినీ గైకొనగలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. టిల్ ది ఎండ్, టిల్ యువర్ ఇటర్నల్ లైఫ్ ఎంట్రీ దాకా నీతో నువ్వు మరణించినా కూడా నీతో మరణి, కానీ నీతో పాటు అక్కడ దాకా వచ్చేది కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సాగనంపుతాడు. ఎక్కడ? పరలోక గేటు దాకా కూడా నిన్ను సాగనంపేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు ఎత్తబడాలనుకో రెండో రాకడికి, అప్పుడు కూడా సాగనంపేది నీకు పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను క్రీస్తు స్వరూపిగా వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. క్రీస్తు స్వరూపిగా ఆయన రిప్రజెంటేషన్లో నిన్ను తీసుకొని వెళ్తాడు. అంటే అది ఎంతో మనకి గొప్ప అవకాశం, గొప్ప బ్లెస్సింగ్. ఇక అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ హిస్ ట్రినిటీ ఫార్ములాలో ఎవ్రీబడి విల్ ప్లే దేర్ ఓన్ రోల్. ఎవరికి వాళ్ళు, పరిశుద్ధాత్మ ఒకలాగా, యేసుప్రభు ఒకలాగా, తండ్రి ఒకలాగా. సమయం ఎప్పుడైతే వస్తుందో ఈ ముగ్గురు కూడా ఒకటై మనల్ని నడిపిస్తారు. ఎవరు మనల్ని సెపరేట్ చేయరు. నీ మినిస్ట్రీలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు ఎన్ని కార్యములు ఏదైనా కూడా నువ్వు అక్కడ జరిగిస్తానికి నీకు దేవుడు మార్గం సరళం చేశాడు. 2 కొరింథీయులు 13-14 చదువునైనా. 2 కొరింథీయులు 13-14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయో దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. మాథ్యూ 28:2. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. సో వాట్ వి అండర్స్టాండ్ ఇస్, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలువ సత్యము, సిలువ సత్యం, సిలువ సాక్ష్యం అంటారు, సిలువ సత్యం అనే సిలువ మార్గము. వీటిని మనం దాటాలి. ఈ సిలువని, ఆయన మరణాన్ని కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఆయన అక్కడ దాకా ఎలాగ చేరాడు అన్న మార్గం నువ్వు అర్థం చేసుకుంది, నీ మార్గం కూడా సరళం కాదు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనకు స్పష్టత ఉంది. ఆ మార్గం మనం పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆ సిలువ సాక్ష్యము ద్వారా, తండ్రి ఇచ్చిన నీతిని మనం పొందుకున్నాము అన్న నిరీక్షణ మీద మనం దాటగలిగే జీవితాన్ని. హల్లెలూయా. కాబట్టి ఏ కొదవ ఉండదు మనకి, ఏది కూడా తక్కువ ఉండదు, ఏది కూడా మనలో అన్సాటిస్ఫైడ్గా ఉండదు. అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ ఫాలోడ్ బై ది క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇచ్చిన ఈ వాక్యం దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.